ఎస్ఎల్బిసిలో ఘటన జరిగితే దాని పక్కన పెట్టి ఢిల్లీ మీడియాతో చిట్చాటు దేంతో నవ్వాలో జనాలకు అర్థమైతలేదు ఇవాళ తెలంగాణ ప్రజలకు. ఆడ 8 మంది చిక్కుకొని బతికిండ్రో పాపం మరణించిర్రో ఎట్లున్నారో తెలియదు. మొత్తంగా ఇన్ఫర్మేషన్ అయితే పాపం చచ్చిపోయారనే వార్తలు వస్తున్నాయి. దాని గురించి కనీసం సానుభూతి పరంగా కూడా, అంటే అన్ని తెలిసినా కూడా తెలియనట్లు యాక్ట్ చేస్తారు అనుకోవాలనా? ఈ ఒక్క వార్త గురించి చెప్తా. ఆయన ఆడ పొంకనాలు కొట్టుడు, ఈడైనా మాట్లాడు. ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నానంటే, ఎంత అసహ్యంగా ఉంది, దేంతో నవ్వాలి అర్థం కాలేదు. ఎందుకంటున్నంటే మిస్టరీగా మారిన మరణాలట. ఆయన పోయి ఢిల్లీలో మాట్లాడతాడు, ఈయన ఇక్కడ హెడ్లైన్ అంటే ఈయన చెప్పండి ఆయన రాస్తాడా. కానీ అంటే వీళ్ళు ఏదైనా చిన్న చితక పదవిలో ఉన్నారని అనుకోవాలనా? ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, బట్ ఈ విషయం ఆయనకు మరి మర్చిపోయిందని గుర్తుకు చేయాలనా? ఢిల్లీలో యాజ్ ఏ నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు అంటే ఒక బాధ్యతగా మాట్లాడేవాడు. రాజలింగమూర్తి, సంజీవ్ రెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం. ఫిర్యాదు వస్తేనే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. ఎస్ఎల్బిసి ప్రమాదానికి గత కేసీఆర్ సర్కార్దే బాధ్యత. 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఫిరాయింపులపై 10 ఏళ్లు రాజ్యాంగంలో మార్పులేమి రాలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే. విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. సిబిఐ విచారణకైతే బీఆర్ఎస్ ని బీజేపీ కలిపేసుకుంటుంది. నా దృష్టి పనిపైనే, లబ్ధిదారులే కాంగ్రెస్ ని గెలిపిస్తారు. బీఆర్ఎస్ కథ ముగిసింది, భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ. ఇది ఒక్కటే ఎందుకు నేను పెట్టినానంటే, నేను జనరల్గా ఈ మిస్టరీగా మారిన మనరాలు ఒక్కొక్క లైన్ తీద్దాం. ఇందులో ఈ కేదార్ అనే అతను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడనే కదా. హోంశాఖ ఎవరి చేతిలో ఉంది అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? అసలు హోంశాఖ ఎవరి చేతిలో ఉంది? నిజంగా మీకు అంత సస్పీషియస్ అనిపిస్తే, దాని వెనుక వీళ్ళు ఉన్నారు అనిపిస్తే ఏం తీయడానికి మీ చేతనైతే లేదా? అంటే ఆడ కూర్చొని కూడా మనం ఢిల్లీకి దేనికి పోయినామయ్యా అంటే, అందుకే మేము 32 సార్లు 32, 1, 2, 3, 4, 5, 6 ఈ అంకెల్ని లెక్కేసుకొని పదే నెమరు వేస్తారంటే మీరు మాట్లాడే చిల్లర మల్లర మాటలని జనాలు అంటున్నారు. ఇట్లా చెప్తే మీకు మళ్ళీ చాలా కోపం వస్తుంది. ఏమేమో మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ పోతారు. కానీ వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ ఈయన దుబాయ్లోనే ఎక్కడో చచ్చిపోతే ఓ లేఖ రాయొచ్చు కదా. తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఒక హోదాలో ఏం జరిగిందో మీకు అనుమానాస్పదం ఉంటే దాన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని రాయొచ్చు కదా. నిజంగా మీకు ఈ అనుమానం అంతా కరెక్ట్గా మీరు చెప్పే మాటలు నిజమే అనుకుంటే మీరు వాటిని ఇచ్చేయచ్చు కదా. దీన్ని ఎస్ఎల్బిసిని రోజు డైవర్షన్ చేయడానికి ఇవాళ 5 రోజుల నుంచి కూడా ఒక తతంగాన్ని నడిపిస్తున్నారు. 5 రోజుల నుంచి కూడా ఒక డ్రామా నడిపిస్తున్నారు అనుకోవాలనా? అంటే ముందే తెలిసినప్పటికీ కూడా మేము వాళ్ళని బయటికి తీసుకొస్తామని చెప్పి ఇంత డ్రామా ఆడుతున్నారు అనేసి ఈరోజు ఈయన ఢిల్లీలో పోయి చిట్చాట్లో మాట్లాడిన మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. అంత ఘటన జరిగితే ఆ ఎస్ఎల్బిసి ఎప్పుడు 2005లో ప్రాజెక్టుని కన్ఫర్మ్ చేసి 2007లో వర్క్ స్టార్ట్ చేసి 2010లో మొత్తం కంప్లీట్ చేయాల్సిన ఎస్ఎల్బిసి అసలు ఎందుకు అవ్వలేదు? 2014 వరకు తెలంగాణలో కానీ సెంట్రల్లో కానీ ఏ గవర్నమెంట్ ఉంది? 2000 ప్రత్యేక తెలంగాణ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వచ్చేంత వరకు ఉన్నది ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీనే ఉంది కదా. మరి ఎందుకు పనిచేయలేదు అంత చిత్తశుద్ధితో ఉంటే? ఆ విషయాలు కూడా మీడియాతో చెప్పితే బాగుండేది. అంటే నేను ఇక్కడ మీరు ఏదో కామెంట్స్లలో పెడుతున్నారు, ఎవరో వెనకేసుకొస్తున్నారు. వెనకేసుకురావడం కాదు, ఇది వాస్తవంగా మాట్లాడుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా 11 కిలోమీటర్ల మేర తవ్వుకుంటూ పోయారు. సేమ్ ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు కూడా అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు ఒక అభయారణ్యము, ఫారెస్ట్ ఏరియా, వైల్డ్ యానిమల్స్, దాని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడ నీటి ఊట ఉన్నదో కూడా తెలియని, కనీసంగా ముందేమన్నా టెస్టులు చేసిరా మొన్ననైనా మీరు? ఇప్పటికీ కూడా ఇంకా దాని గురించి రియలైజేషన్ కాకుండా మనం ఏదో తీసుకురావాలి. ఎందుకంటే ఈ చర్చ గురించి, ఎస్ఎల్బిసి గురించి రేపు ఎవరు మాట్లాడుకోకూడదు కదా. కనీసంగా ఢిల్లీకి పోయేంత సమయం ఉంది. కానీ మీరు ఆ జరిగిన ప్రమాదం దగ్గరికి మీకు ఢిల్లీ దూరమా, లేకపోతే శ్రీశైలం దగ్గర ఎస్ఎల్బిసి మీకు ఆ ప్రాజెక్టు దూరమా? ఇది మీరు మీడియాకు చెప్పాల్సింది పోయి ఆడ కూర్చొని శనగలు బఠానీల ముచ్చట్ల లాగా పోయి ఢిల్లీలో మీడియాలతో చిట్చాట్ చేస్తుంటే వెనకాల మీడియా వాళ్ళని ఎట్లా నవ్వుకుంటారన్న అవగాహన ఉండాలి. మళ్ళీ దాన్ని చూసి హెడ్లైన్ పెట్టి వార్త రాయడు. 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నల్ మట్టి కుంగి ప్రమాదం జరిగిందట. 10 ఏళ్ల నిర్లక్ష్యమా? మరి 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్ల మట్టి కుంగింది అనేసరికి మరి 10 ఏళ్ల పాటు పని చేయలేదని చెప్తుండే మీ మాటలోకే వస్తే మరి ముందు మీరెందుకు అన్ని టెస్టులు చేయించలేదు?
సాయిల్ టెస్ట్ కావచ్చు, దాని పొజిషన్ ఎట్లుంది, టీబీఎం మిషన్ ఎప్పుడొచ్చింది? 20 ఏళ్ళు అవుతుంది. ఆ బొర్రలో దాన్ని ఇరికిచ్చి 20 ఏళ్ల క్రితం ఇరికిచ్చిన మిషన్ కదా. అది అసలు ఎట్లుంది, పనిచేస్తుందా పనిచేయదా? మరి గతంలో 11 కిలోమీటర్లు దొవ్విరు, మిగతాది ఎందుకు తొమ్మలేకపోయారు? నీటి ఊట ఏ రకంగా వచ్చింది? ఆ నీటి ఊటనంతా బయటికి తీయడానికి ఎంత ఖర్చు అయింది, నెలకు ఎంత మెయింటెనెన్స్ అయింది, తట్టుకోగలిగిరా లేదా, ఏమైందన్న విషయాన్ని ఎందుకు మీరు బయటి ప్రపంచానికి ఎందుకు చెప్పలేదు? 4 రోజుల ముందంటే మీరు పనులు మొదలు పెట్టేటప్పుడు మీరు గొప్పగా ఎస్ఎల్బిసి పనులు ప్రారంభిస్తున్నామని చెప్పారు కదా. ప్రారంభించే ముందు ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజానీకాన్ని ముందు ఎందుకు పెట్టలేకపోయిండ్రు? ఇంత సిల్లీగా మట్టి కుంగి ప్రమాదం జరిగింది. ఆ మట్టి కుంగుతుందని తెలుసా మరి మీకు? ఇప్పుడు మీరు ఈజీగా పోయేసి మీడియా చిట్చాట్లో మాట్లాడారు కదా, అంత ఈజీగా చెప్పిన మాట 8 మంది ప్రాణాలు మరి బలికొన్నది కదా. అంటే మీకు తెలిసే టన్నల్ పనులు ప్రారంభించాలని చేసిరా? లోపట ఆల్రెడీ 3 రోజుల క్రితమే వాళ్ళు చెప్తూ ఉన్నారంటే లోపట ఆల్రెడీ నీటి ఊట వస్తుంది. నీటి ఊటకు కూడా బీఆర్ఎస్ చేసిందా కుట్ర? నీటి ఊట ఉంది, పైనుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నా కూడా వాళ్ళని ముందుకు పంపించి పనులు చేపించిన దాని మీద క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. ఏమాత్రం అవగాహన లేకుండా లోపలికి పంపించి మరి పనులు చేపించిరా? ఇవాళ అదృష్టం బాగుంది, మిగతా 50 మంది వాళ్ళు నీటి ప్రవాహం వేగంతో పోటీ పడి మరి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చిరే. వాళ్ళు మాత్రం అటువైపు ఉన్నోళ్ళు వైరు. దాని గురించి విశ్లేషణ చేయాల్సింది పోయి, దాని గురించి మీరు మాట్లాడాల్సింది పోయి, దాని విషయంలో కూడా ఇంకా రాజకీయం చేసే పరిస్థితి ఉందంటే తెలంగాణ ఎలాంటి దౌర్భాగ్యం చేసుకుంది మీలాంటి వాళ్ళని గెలిపించుకొని. మీలాంటి వాళ్ళంటే మీ 1.8% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడము, అది మీరు ముఖ్యమంత్రి అవ్వడము, మీరు ఢిల్లీ చిట్చాట్లు ఇట్లాంటి మాటలు మాట్లాడడం. ఈయన మాత్రం ఏం మాట్లాడతారు? అనుమానాస్పదం అంట. దీన్ని తీసుకెళ్లేసి తెలంగాణలో అప్పగించాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పడానికి పెద్ద కుట్ర దాగి ఉంది, సిబిఐకి అప్పగిస్తే ఆ పేరుతోట బీజేపీలో వీళ్ళు మీ దోస్తులే కదా, ఆడికే పోయినా అడగాల్సి ఉంటారు కదా. మోదీ దగ్గరికే పోయి కలిసి బడే బాయ్ చోటే బాయ్ అనేసి అన్నావు కదా. అవునా, సిబిఐ ఎంక్వైరీకి వేస్తే, సిబిఐకి అప్పగిస్తే మీరు ఇద్దరు కలిసిపోతారా? ఆ ముచ్చట ఆయన్ని అడగాల్సి ఉండి పోయి ఇంతవరకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నిధులు లేవు. మీరు 36 సార్లు 37 సార్లు ఎన్నిసార్లు పోయినా పోవడం రావడం. ఆయనేమో అసలు నేను పిలవలే కదా, ఎందుకు వచ్చిందని ఆయన అనడం. అరే కొంచెమన్నా అంటే ఇంకా ఇంత చీప్, ఇంత వెకిలిగా మాట్లాడుతున్నారు అని అంటే తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం అవగాహన లేదు. తెలంగాణ ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారు. ఎస్ఎల్బిసి జరిగిన ప్రమాదం దగ్గర మేము పోలేదు కాబట్టి, మాదంతా తూతు మంత్రం చర్యలు కాబట్టి, సో ఇది రేపు ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నేను ఇట్లా మాట్లాడకపోతే నడవదు, సో ఒక ఫోన్ కొట్టే ఈ వార్త రాసేయరా నాయన అంటే కథం అయిపోయినా. సో రాజలింగమూర్తి మిస్టరీగా మారిన మరణాలు ఈయన చిట్చాట్లో మాట్లాడుతూ మాత్రం అవి తీసుకెళ్లి కేటీఆర్ అకౌంట్లో వేయాలనుకోవడం. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో మీరు ఫెయిల్ అయిపోయినట్టే కదా. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినరు, హోమ్గా లా అండ్ ఆర్డర్ హోమ్ మీ చేతిలోనే ఉంది కదా. రాజలింగమూర్తి ఎట్లా చచ్చిపోయిండో, లేకపోతే సంజీవ్ రెడ్డి ఎట్లా చచ్చిపోయిండో, కేదార్ ఎట్లా చచ్చిపోయిండో కూడా మీరు లేఖ రాయొచ్చు అక్కడికి. ఈ రెండు మీ చేతిలో ఉంటే మిగతాది మీరు ఆయన ఎక్కడ చచ్చిపోయిండో ఆ దేశానికి లేఖ రాసి మాకు అనుమానంగా ఉంది, దీన్ని మీరు చాలా ఇంకా స్ట్రైట్గా ఇన్వెస్టిగేట్ చేయండి అనేసి చేయొచ్చు కదా. అరే అరే ఎంత ఘోరం అంటే ఇది అసలు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తాం, నిజాలు వెలికి తీస్తాం. మరి ఫిర్యాదు ఇంత మాట్లాడుతురే బాజాప్త మీ పైన కొండారెడ్డిపల్లి సర్పంచ్ మీ పేర్లు రాసి చచ్చిపోతే, మీ అన్నలదమ్ముల పేర్లు రాసి చచ్చిపోతే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయనివ్వాల, కనీసం ఎఫ్ఐఆర్ కానివ్వని పరిస్థితి ఉంది. వీళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. దాని తర్వాత అందుకే అంటున్నారు ఎందుకు లంగముచ్చట్లు అనేసి తెలంగాణ ప్రజలు అంటున్నారు. చాటుమాటుగా చిట్చాట్లేంది, ఎక్కడో ఎవడో ఏదో పరిస్థితుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చచ్చిపోతే దాన్ని తీసుకెళ్ళి కేటీఆర్నే కారణం అనేసి మరి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అంటే అది ఎంత చేతగాంతనం, సిగ్గుచేటని కూడా నమ్ము. నిజంగా మీకు అదే నిజం అని అనిపిస్తే ఎంక్వైరీ మీరు వేయడానికి ఉంది కదా, ప్రభుత్వం మీద ఉంది. అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు? బీఆర్ఎస్ ఇంకా ప్రభుత్వంలో ఉందనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనుకుంటున్నారా? ఎంక్వైరీకి ఎవరు వేయాలా? కేటీఆర్ వేయాలా, లేకపోతే మీ సొంత ఊర్లోనే కదా మాజీ సర్పంచ్ మీ కుటుంబ వేధింపుల వల్ల చనిపోతున్నాను అని చెప్పి ఆయన లెటర్ రాస్తే కనీసం కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలే. ఇక వాళ్ళని దద్దమ్మనాల ఏమనాలను. తర్వాత గురువారెడ్డి గుడిలో ఊరేసుకొని చనిపోయిండు.
మీ ఊర్లోనే కదా, వీటిపైన ఏముండదా? అంటే ఒక వేలు మనము ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తే 5 వేలు మన వైపు చూపిస్తాయన్న నిజం కూడా ఒకటి ఉంటుంది కదా. ఒక్కటే ఒకటి ఏదైనా ఒకటి సబ్జెక్టు అంటే ప్రజల నుంచి, అంటే ఇప్పుడు రైతు భరోసా వస్తుంది, ఇంకోటి తెరపైకి తీసుకురావాలి, రైతు రుణమాఫీ వస్తుంది తెరపైకి చేయలేరు అనేసి దాన్ని ఇంకోవైపు దాన్ని మరల్చాలి. ఇప్పుడు ఎస్ఎల్బిసి ఉటాహుటిన మేము చేసి చూపించాలి అని చెప్పేసి 4 రోజులకు ఏమైంది? ఏదైనా కూడా చిత్తశుద్ధితో చేస్తే, కనీసం తెలంగాణ ప్రజలపైన ప్రేమ లేకపోయినా, మమకారం లేకపోయినా, కనీసం చిత్తశుద్ధితోనైనా పనిచేసి ఉండుంటే ఇవాళ దాని రిఫ్లెక్షన్ వేరుగా ఉంటుంది. మనం ఏది ప్రేమతో ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటారు, కానీ మనం ఏది పగతో ఇస్తే అదే అదే తిరిగి వస్తుంది అన్నట్టుగా నేచర్ మనకు చాలా గట్టిగా బుద్ధి చెప్తుంది ఏ విషయంలోనైనా కూడా. ఇప్పుడు అట్లనే జరిగింది అనుకోవాలా? మొత్తం చేతులు ఎత్తేసే అంశము, అందులో జరిగిన వాస్తవాలు ఏందన్న విషయాలు తెలిసి కూడా కప్పి పెట్టి మరీ ఈరోజు మీరు డ్రామా ప్లే చేసిరు అనుకోవాలా? ఈరోజు మీరు ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడిన మాటలు చూస్తుంటే ఈ 5 రోజుల నుంచి జరుగుతున్నదంతా కూడా ఒక డ్రామాగా చూడాలి. ఒక బాధ్యతాయుతంగా మీరు ముఖ్యమంత్రి స్థానంలో, ముఖ్యమంత్రి పదవిలో ఉండి మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మీరంతా కూడా చాలా చీప్ పాలిటిక్స్ చేయాలనేది అర్థమవుతుందండి. ఇంకా కూడా ఈడ ఇంకొక మాట అన్నారు, తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే. ఓకే, మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరినానని చెప్పే అంత ఇది లేకుండా ఉంది. ఎక్కడో ఫ్లెక్సీలో ఫోటో వాడుకుంటే అవును నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పుకునేంత ఇది కూడా లేదు. 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుంది? ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎప్పుడు ఊడుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏంది? వస్తే రాని ఎదుర్కొంటున్నామని మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మీ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అనేదో చెప్తున్నారు మీ లబ్ధిదారులు. నా దృష్టి పనిపైన, ఏం దృష్టి పనిపైన పెట్టిరు? ఎస్ఎల్బీసీలో నేను అటు తిరిగి ఇటు తిరిగి ఎందుకు ఎస్ఎల్బీసీ దగ్గరకు వస్తున్నానంటే, ఆ ఎస్ఎల్బీసీలో జరిగిన ఘటన దగ్గరకే మీరు పోలే, ఆ ఘటన గురించే మీరు మాట్లాడతలేరు. మీకు పనిపైన శ్రద్ధ ఎక్కడుంది? రైతు రుణమాఫీ అంటిరి, అదే ఆమె 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 అనిపించిరు. రైతు భరోసా, ఇప్పుడు ఈ రాజకీయాల వలన, ఈ డైవర్షన్ పాలిటిక్స్ వల్ల రైతు భరోసా గురించి మాట్లాడేటోళ్ళకి అరవైపోయిండ్రు. ఎంతమంది 2 ఎకరాల దగ్గర ఆపేసిరు. రైతు భరోసా మిగతా వాళ్ళకి ఏమన్నారు? మీరు మార్చిలో పూర్తి చేస్తామన్నారు. ఏ మార్చిలో అనే విషయాన్ని కూడా మీరు ఇంతవరకు చెప్పకపోతుంది. లబ్ధిదారులు కాంగ్రెస్ని గెలిపిస్తారట. ఏమున్నారని లబ్ధిదారులు కాంగ్రెస్ని గెలిపిస్తారు? ఏ లబ్ధిదారులు? మీరు అద్భుతంగా రుణమాఫీ చేసిరని లబ్ధిదారులు, అద్భుతంగా రైతు భరోసా ఇచ్చిరని రుణమాఫీ మీ కాంగ్రెస్ని గెలిపిస్తారా? లేకపోతే కౌలు రైతులకు పైసలు ఇచ్చిరని గెలిపిస్తారా? లేకపోతే రైతు కూలీలకు ఇచ్చిరని గెలిపిస్తారా? 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసిరని గెలిపిస్తారా? చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిరని మిమ్మల్ని గెలిపిస్తారా? మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇస్తారని చెప్పి గెలిపిస్తారా? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినందుకు నిరుద్యోగులు మిమ్మల్ని గెలిపిస్తారా? చదువుకునే పిల్లలకు 5 లక్షల భరోసా కార్డు అని అన్నారు కదా, విద్యా భరోసా కార్డు, అది ఇచ్చినందుకు మిమ్మల్ని గెలిపిస్తారా? నిరుద్యోగులకు 4000 రూపాయల భృతి అన్నారు, అది ఇచ్చినందుకు గెలిపిస్తారా? లగచర్లలో భూములు గుంజుకుంటున్నందుకు మిమ్మల్ని గెలిపిస్తారా? లగచర్ల రైతుల్ని బేడీలు వేసి వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించినందుకు మిమ్మల్ని గెలిపిస్తారా? మూసి దగ్గర ఇల్లు కూలగొడతామని చెప్పి కొన్ని ఇల్లు కూలగొట్టేసి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసినందుకు వాళ్ళు గెలిపిస్తారా? హైడ్రా పేరుతో పేదల బతుకుల్ని చిదిమేసినందుకు వాళ్ళు వచ్చి మిమ్మల్ని గెలిపిస్తారా? ఎవరు మిమ్మల్ని గెలిపించేది? కాంగ్రెస్ కార్యకర్తలన్నా మీకు ఓటేస్తారేమంటే వాళ్ళే అమ్మ నా బూతులు తిడుతున్నారు. అమ్మ నా బూతులు, చెవులకెళ్ళి రక్తాలు వచ్చే వాళ్ళకి తిడుతున్నారు. దేనికోసం తిడుతున్నారు? బాధ వచ్చి, ఆవేదన వచ్చి, కోపంతో, ఆక్రోశం వచ్చి, ఇందుకోసమా? మీ లైన్లో ఈ పేపర్ని నేను పెట్టి ఎందుకు ఇది చేస్తుంటే, బీఆర్ఎస్ కథ ముగిసింది, భవిష్యత్తులో బీజేపీతోనే పోటీ. బాగానే చెప్పినావు. బీజేపీతో పోటీ కాదు, బీజేపీతోటే నా స్నేహం అని చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి ఏమనుకున్నారు? ప్రాంతీయ పార్టీని దొక్కాలనేసి ఎన్నికలకు ముందే మీరు భేటీ అయిపోయినారు. మీరు అలయబలయ అనుకున్నారు, అన్నీ చేసిరు, ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇక ముందు ముందు కూడా వర్కౌట్. కానీ ఏదైనా కూడా ప్రజలు ఒక్కసారి మోసపోతారు కదా, మళ్ళీ చూస్తలేరా వాళ్ళు? విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే. మరి ఈ పాయింట్ నిన్న పోయి కలిసిరు కదా, ఆ డిమాండ్ పెట్టాల్సి ఉంటుంది కదా మోదీ దగ్గర. కేంద్రమే మీరు బరాబర్ తీసుకురావాలి మీరు అనేసి. దీనిపైన ఏంది అని అంటే, ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత సర్కారే బాధ్యత. కొన్ని సామెతలు ఉంటాయి తెలంగాణలో.
ఏమీ చేతగాక ఏదో మాట్లాడినట్టుగా చిల్లర మల్లర మాటలు అంటారు. మీ తప్పిదాన్ని, మీ యొక్క చేతగానితనాన్ని దాన్ని కూడా ఇవాళ తీసుకెళ్ళి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పని అయిపోయిందంటారు, పొద్దున్న లేస్తే మీకు ఆ బీఆర్ఎస్ పేరు పలకంది తెల్లారనే తెల్లారు. పొద్దున్న లేస్తే కేటీఆర్ కేసీఆర్ అనేది నామజపం చేయకపోతే మీకు నడవదే నడవదు. మీరు కాదు, మీరు చాలదా బ్రాండ్ అంబాసిడర్స్? విషయం మర్చిపోతున్నారు. మీ ఒక్క చేతగానితనాన్ని, మీరు చెయ్యలేని పనులని అన్నీ తీసుకెళ్ళి బీఆర్ఎస్ పైన నెట్టుతూ చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు. కానీ మీరే మీ తెలియనితనంతోటి మీరే వాళ్ళకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడికి అదే మాట్లాడతాడు, అందరు మంత్రులు ఇదే ముచ్చట, ఎమ్మెల్యేలు ఇదే ముచ్చట, ఆఖరికి ముఖ్యమంత్రి నువ్వు కూడా అదే మాట్లాడుతీవి. ఎవరు మర్చిపోతారు? ఎవరైనా అంతో కొంత మర్చిపోదామా అని ఏమరిపాట్ల ఏదన్నా అనుకున్నా కూడా మీరేం మర్చిపోనివ్వరు కదా. అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని చేతలు ఈరోజు ప్రజల్లో నవ్వుల పాలు చేస్తున్నాయని గుర్తుంచుకోండి ఒక్కసారి. ఇవాళ మీరు ఈ చిట్చాట్ను కాస్త ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుంటే బాగుండేది, ఆ జరిగిన ఘటన గురించి మాట్లాడుంటే బాగుండు, ఎట్లా వాళ్ళని తీసుకొస్తామని మాట్లాడి ఉంటే బాగుండేది. రైతు భరోసా పూర్తి ఎంత ఇచ్చినాము, ఇంకెంత చేయబోతున్నామని మాట్లాడుంటే బాగుండేది. మహిళలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తామని చిట్చాట్లో మీరు మాట్లాడుంటే బాగుండేది. పెన్షన్స్ ఎప్పుడు పెంచుతాము, ఎందుకంటే ఇప్పుడు ఇస్తంత రేపు తీసుకుంటే అనేసి కదా, పోండి తెచ్చుకోండి, ఇప్పుడైతే 2, రేపైతే 4, ఇప్పుడైతే 5,000, రేపైతే 7,500. ఏది రైతు బంధు గురించి, ఇక 2 లక్షల రుణమాఫీ కేసీఆర్ చేసిన వాళ్ళు ఉంటే కూడా పోండి పరిగెత్తండి తెచ్చుకోండి, మేము ఇట్లా వస్తానే అనేసి చిటికలేసి మాట్లాడారు కదా. అవి ఎట్లా మీరు ఫెయిల్యూర్లు అయ్యారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనే విషయాన్ని మీరు అక్కడ పోయి నేషనల్ మీడియాతో చిట్ చాట్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఆ వార్తలు వీళ్ళు రాసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఇది బ్యానర్ ఐటమా? ఒక్కసారి మీరు ఆలోచించరు ఎవరన్నా, మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరన్నా. ఎస్ఎల్బీసీ ఇది పోసాని అరెస్టు, మన సంగతి ఏంటి భయ్యా, ఇగో ఇది ఒక్కసారి చూడండి వార్తలు. ఇది తెలంగాణకు ఎడిషను, దీంట్లో ఇచ్చింది ఒక్కసారి చూడండి. ఈ వార్త ఇక్కడికి తీసుకొచ్చింది. ఆశలు ఆవిరి చేతులు ఎత్తేసిన ప్రభుత్వం అని ఇక్కడ ఉండాలి వార్త. ఈ వార్త ఏడుండాలి? ఈ వార్త ప్రయారిటీ ఉన్న వార్తనేమో పనికిమాల వార్త ఈడబెట్టిరు, పనికొచ్చే వార్తను తీసుకొచ్చి ఇగో ఈడబెట్టిరు. నీవు ఇది కూడా చూపిస్తా 2 పాయింట్లు. ఆశల ఆవిరి, సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే. ఈ ముక్కలు ఒక్కసారి చూడండి. సహాయక చర్యల బృందం సభ్యులు ర్యాట్ హోల్ మైనర్స్ చెబుతున్నది. టీబీఎం కటింగ్ కంపెనీ ఒప్పుకోక ఇన్ని రోజులు వెలికితీతలో ఆలస్యం. టీబీఎం కటింగ్కు కంపెనీ ఒప్పుకోలేదని నేను మొన్న చెప్పిన. దీంట్లో చాలా ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆ టీబీఎంలో ఉంది. సో ఇక్కడ రాసిన టీబీఎం కటింగ్ కంపెనీ ఒప్పుకోక ఇన్ని రోజులు వెలికితీత ఆలస్యం. మంత్రులతో ఆ కంపెనీ అధినేత భేటీ, కట్టింగ్ నిర్ణయం, గ్యాస్ కట్టర్లు సిద్ధం, నేడు రానున్న ప్లాస్మా కట్టర్. సహాయక చర్యలు రేపటితో పూర్తి, దేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించి చర్యలు చేపట్టాం, అత్యున్నత టెక్నాలజీతో వినియోగము. ఇది ఈ విషయం గురించి ఒక్క ముక్కన్న మీరు మాట్లాడినరా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా చిల్లర మల్లర మాటలు మాట్లాడతాడు, ఎంత అవగాహన రాహిత్య లోపంతో మాట్లాడతాడు అనేదానికి ఇది ఉదాహరణ. ఇంత పెద్ద ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఎస్ఎల్బి అంటే మీ కుటుంబ సభ్యులు కారనా? అంటే మీకేమి సంబంధం లేదు. ఇది ఎందుకనంటే ఇది ఎంతసేపు నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి నేను ఏలు పెట్టకూడదు, నాకు ఎందుకు వచ్చిందరా నాయన, నా తలకు చుట్టుకుంటుందనా? సో నేను చెప్పదలసింది ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించుడి. వార్తల్లో పేపర్లు మీరు చూస్తుంటారు కాబట్టి ఏ వార్తకు ఏ ప్రయారిటీ, ఇది అక్కర్లేని వార్త, ఇది ఒక చిల్లర మల్లర వార్తను తీసుకొచ్చి ఇందులో ఈ సమంత నిజం లేని వార్తను తీసుకొచ్చి ఈడబెట్టి
ఈడ మాత్రం ఆశల ఆవిరి అనే వాటిని మాత్రం కిందికి తీసుకొచ్చి పెట్టారంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎట్లా ప్రజల్ని ఇంకా మభ్య పెట్టాలి, నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలని ఏ విధంగా ప్రచారం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ చూస్తుండడానికి ఇదే పెద్ద నిదర్శనం.